చేతనైతే అడ్డుకోండి. ప్రధాని మోడీకి బీహార్ సీఎంకు రాహుల్ గాంధీ విసిరిన సవాల్ ఇది. విద్యార్థుల్ని కలవడానికి ప్రయత్నించడం, ప్రతిపక్ష నేతను బీహార్ పోలీసులు అడ్డుకోవడం, పోలీసుల అడ్డంకులను ఛేదించి రాహుల్ టార్గెట్ రీచ్ అవడంతో దర్భంగాలో సినిమా సీన్ను తలపించింది. ఫైనల్ గా స్టూడెంట్స్ ను మీట్ అయిన రాహుల్ గాంధీ కేంద్రాన్ని అష్టదిగ్బంధనం చేసే హామీలు విద్యార్థులకు ఇచ్చారు. तमाशा बना रखा है, शांति से हम जा रहे हैं। ఉద్రిక్తతకు దారితీసిన రాహుల్ బీహార్ పర్యటన. స్టూడెంట్స్ ను మీట్ అవ్వకుండా పోలీసుల అడ్డగింత. అడ్డంకులు దాటుకుని హాస్టల్లోకి వెళ్లిన రాహుల్ దమ్ముంటే ఆపాలని సీఎం పీఎంలకు సవాల్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్లోని స్టూడెంట్స్ ను శిక్ష న్యాయ సంవాద్ పేరిట భేటీ అవ్వడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆయన్ని అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అంబేద్కర్ హాస్టల్ బయట రాహుల్ గాంధీ కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా రాహుల్ వెనక్కి తగ్గలేదు. పట్టు వీడకుండా హాస్టల్లోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. బీహార్ పోలీసులు ఎంత ప్రయత్నించినా తనను అడ్డుకోలేరని రాహుల్ అన్నారు. వెనుకబడిన మైనార్టీ వర్గం తనతో ఉంది కాబట్టి అడ్డంకులను అధిగమించి తాను వచ్చానని చెప్పారాయన. చేతనైతే పీఎం మోడీ, సీఎం నితీష్ తనను అడ్డుకోవాలని సవాల్ చేశారు. వెనుకబడిన వర్గాల నుంచి ఒత్తిడి లేకపోతే మోడీ కులగణనకు అంగీకరించేవారు కాదని అన్నారు. పేద వర్గాలకు భయపడి ప్రధాని రాజ్యాంగాన్ని నుదిటిన పెట్టుకున్నారని సెటైర్లు వేశారు. ప్రజల నుంచి ఒత్తిడి లేకపోతే బీజేపీకి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై గౌరవం ఉండదని విమర్శించారు రాహుల్. బీహార్ నుంచి కీలక హామీలు ప్రకటించారు. పారదర్శక కులగణనను తాము చేస్తామని చెప్పారు. రిజర్వేషన్లను ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా అమలు చేస్తామని అన్నారాయన. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడి 100% ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు రాహుల్. पहली मांग जाति जनगणना, दूसरी मांग प्राइवेट इंस्टीट्यूशंस में, प्राइवेट स्कूल्स और कॉलेजेस में रिजर्वेशन, अति पिछड़ा का, ओबीसी का, दलित का, आदिवासी का। तीसरी बात एससी एसटी सब प्लान, जो आपका पैसा है, जो आपको नहीं दिया जाता है, आपको वो दिया जाना चाहिए। ये तीन चीजें कहने में आपसे आया था. రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకోవడాన్ని ప్రియాంక గాంధీ ఖండించారు. ప్రతిపక్ష నేత విద్యార్థులను కలవడం నేరమా అని ప్రశ్నించారామె. దళితులు, వెనుకబడిన అణగారిన వర్గాల గొంతును ప్రతిపక్షాలు వినిపించడం రాజ్యాంగ విరుద్ధమా అని నిలదీశారు. జేడీయూ, బీజేపీ నియంతృత్వ పాలన నడిపిస్తున్నాయని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. న్యాయం, విప్లవానికి నిలయమైన బీహార్లో నియంతృత్వానికి చోటు లేదని ట్వీట్ చేశారు.